హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో శారదా లేఖల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ శారదా లేఖల గురించి యూజీసీ నెట్లో 2-3 సార్లు క్వశ్చన్స్ అయితే అడిగారు. ఎలా అడిగారు అంటే, శారదా లేఖలు మొట్టమొదటిగా ఏ పత్రికలో ప్రచురింపబడ్డాయి అనే ముందు నా వీడియో మీకు కంప్లీట్గా చూశాకనే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ప్రవేశిక. శారదా లేఖలు అన్న గ్రంథాన్ని రచించింది కనుపర్తి వరలక్ష్మమ్మ. ఎవరు రచించారు శారదా లేఖలని? కనుపర్తి వరలక్ష్మమ్మ. ఈమె 1896 అక్టోబర్ 6వ తేదీన జన్మించారు. 1896 అక్టోబర్ 6వ తేదీన జన్మించారు. ఆమెకు 1909లో హనుమంతరావుతో వివాహం జరగడంతో చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ సోదరులు, భర్త కూడా ఆమె చదువును ప్రోత్సహించడంతో గృహిణిగా ఉంటూనే పుస్తక పఠనం కొనసాగించారు. అంతేకాక భర్త ప్రోత్సాహంతో ఆమె సాహిత్య రచన ప్రారంభించి కవిత్వం, కథ, వ్యాసం, పత్రికా రచన మొదలైనవి రచించారు. శారదా లేఖల రచనను ఆమె మొదట 1921-22లో కల్లెపల్లి వెంకటరత్నమ్మ ఆధ్వర్యంలో వచ్చిన ఆంధ్రలక్ష్మి పత్రిక కోసం రచించారు. అది మూతపడడంతో అనసూయ పత్రికలో కొనసాగించారు. ఇక్కడ శారద లేఖల రచనను ఆమె మొదట 21-22లో కల్లెపల్లి వెంకటరత్నమ్మ గారి ఆధ్వర్యంలో వచ్చిన ఆంధ్రలక్ష్మి పత్రిక కోసం రచించారంట. అది మూతపడడంతో అనసూయ పత్రికలో కొనసాగించారు. అది కూడా కొంతకాలం తర్వాత గృహలక్ష్మి పత్రికను ప్రారంభించింది టిఎస్ కేసరి. గృహలక్ష్మిని పత్రికను ప్రారంభించింది ఎవరు? టిఎస్ కేసరి. టిఎస్ కేసరి ఏ పత్రికను ప్రారంభించారు? గృహలక్ష్మి పత్రికను ప్రారంభించారు. తన పత్రికకు ఏదైనా రాయమని కోరినప్పుడు వరలక్ష్మమ్మ శారదా లేఖలను మళ్ళీ కొనసాగించారు. 1928-31 వరకు ఆమె రాసిన ఈ లేఖలు బహుళ ప్రజాదరణ పొందాయి. ఈ లేఖల్లో శారద అనే పేరుతో వరలక్ష్మమ్మ కల్పత అనే ఊహాజనిత స్నేహితురాల్ని ఉద్దేశిస్తూ తన అభిప్రాయాలను, అనుభవాలను పంచుకున్నారు. కల్పత రాసే సమాధాన లేఖలు ఇందులో లేనప్పటికీ వాటిని శారద తన తర్వాత లేఖలో ప్రస్తావించినందువల్ల కల్పత లేఖలో ఏమున్నది అని మనకు అవగతం అవుతున్నది. ఈ లేఖ రచయిత శారద పేరుతో రాసినప్పటికీ ఆమె వ్యక్తిత్వం చేసేవన్నీ వరలక్ష్మమ్మ గారి అభిప్రాయాలేనన్నవి సుస్పష్టం. శారదా లేఖలు 2 సంపుటాలు. ఎన్ని సంపుటాలు? 2 సంపుటాలు. కానీ ప్రస్తుతం ఒక సంపుటి మాత్రమే లభిస్తుంది. ఒకటి మాత్రమే లభిస్తుంది. ఈ తొలి సంపుటిలో ఒక లేఖ ప్రస్తుత పాఠ్యాంశంగా చేరబడింది. ఒకటే లేఖ ఈ ప్రస్తుత పాఠ్యాంశంలో చేరబడింది అంట. ప్రక్రియ పరిచయం. లేఖల రూపంలో చేసిన రచన లేఖా సాహిత్యం. ఇది 2 విధాలుగా ఉండవచ్చు. ప్రస్తుతము సాహిత్యకారులు వివిధ సందర్భాల్లో మిత్రులకి, ఇతర సాహిత్యవేత్తలకి రాసిన లేఖలు. వీటిలో చెదురుముదురుగానైనను తమ సాహిత్య ప్రశంస, ప్రస్తావన ఉంటాయి. కనుక ఇవి ఆయా రచయితల సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. ఉదాహరణకి గురజాడ అప్పారావు, గుడిపాటి వెంకటాచలం, సంజీవ్ దేవ్ మొదలైన వారు రాసిన లేఖలు. వీటిని వారి సాహిత్యంతో పాటు సంకలించి ప్రచురించడం జరుగుతుంది. లేఖ అనే ప్రక్రియ ద్వారా సృజనాత్మకత రచన చేయడము. దీనికి ఆద్యురాలు కనపర్తి వరలక్ష్మమ్మ. దేనికి ఆద్యురాలు? లేఖ అనే ప్రక్రియకి ఆద్యురాలు ఎవరు అంటే కనపర్తి వరలక్ష్మమ్మ. లేఖలను ఒక సాహిత్య ప్రక్రియగా మలిచిన ఘనత ఆమెకి దక్కుతుంది. ఇటువంటి ప్రయోగాలు చాలా స్వల్పంగా కనిపిస్తాయి. ఇటీవల కాలంలో శిలాలోలిత వర్తమాన లేఖ అన్న శీర్షికతో రాసినవి రచయితలు విమల, మల్లీశ్వరి పరస్పరం సాహిత్య, సామాజిక చర్చలు జరుపుతూ ధారావాహికంగా రాసిన లేఖలు లేఖా సాహిత్యం కింద చేర్చవచ్చు. శిలాలోలిత ఏ లేఖ రాసింది? వర్తమాన లేఖ. నెక్స్ట్ వచ్చేసి పాఠ్యం. ఇది శారదా లేఖల్లో ఎన్నో లేఖ? 18వ లేఖ. గుర్తుంచుకోండి, 18వ లేఖ. ఈ జాతీయోద్యమ స్ఫూర్తితో కలం చేపట్టిన వరలక్ష్మమ్మ నూలు వడకడము గురించి, మద్యపాన నిషేధంలోని స్త్రీలు నిర్వహించవలసిన పాత్ర గురించి ఈ లేఖలో చర్చించారు.
ఈ లేఖలో ఏం చర్చించారు? నూలు వడకడం గురించి, మద్యపాన నిషేధంలోని స్త్రీలు నిర్వహించిన పాత్ర గురించి చర్చించారు. ఇది ఎన్నో లేఖ? 18వ లేఖ. వ్యాఖ్యానం: కనుపర్తి వరలక్ష్మమ్మ తన సాహిత్య లక్ష్యాన్ని గురించి ఒక లేఖలో ఇలా చెప్పుకున్నారు: నా జీవము ధర్మము, నా జీవము ధర్మము, నా మతము నీతి, నా లక్ష్యము సతీశ్రేయము. ఈ మూడిటిని సమర్థించుటకే నేను చేత కలము బోనితిని. ఎప్పుడీ యాసయత్నమును అనిష్టంప జాలకపోవుదునో ఆనాడు నా వ్రాత కోతలు కట్టిపెట్టుదును. మరొక స్త్రీలకు ధర్మశాసనములు సాయము లేదు, లోక సానుభూతి లేదు, వైవాహిక స్వాతంత్రము లేదు, బంధువర్గపు తోడుబాటు లేదు, సంఘ సహకారము లేదు. ఇక నేమి చేయుమును? పురుషుణ్ణి స్వార్థమునకు బలైపోవును అన్నారు. ఆనాటికే స్త్రీల బాధలకు, సామాజిక వ్యవస్థకు కారణమున్న అవగాహన ఆమెకుండెను. ఆమె రాసిన ప్రస్తుత లేఖలో కూడా సతీశ్రేయమే పరమావధానిగా ఆమె చేసిన రచన గుర్తించవచ్చు. ఈ లేఖలో సారాంశం, సందర్భం, వివరణ ఇలా చెప్పుకోవచ్చు. సందర్భం: లేఖ ప్రారంభం గమనిస్తే అంతకు పూర్వం తన స్నేహితురాలు కల్పత తన లేఖలో స్త్రీలు మద్యపాన నిషేధ ఉద్యమంలో పాల్గొనవలసిన అవసరం లేదని అన్నట్లు, దానికి సమాధానంగా స్త్రీలు ఎందుకు ఈ పోరాటం చేయాలో ఆమెకు వివరించి ప్రయత్నంలో శారద ఈ లేఖలో రాసినట్లు అర్థమవుతుంది. శారద లేఖల్లో ఈ లేఖ రాసిన సంవత్సరం 1930, అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉధృతంగా జరుపుతున్న రోజులివి. 1925లో గాంధీ ఒక వ్యాసంలో అస్పృశ్యత తర్వాత మనం అసహించుకోవలసినది మద్యపానాన్నే అన్నారు. పేదవారు ఎక్కువగా ఈ వ్యసనం వల్ల నష్టపోతున్నారని ఆయన భావించారు. అగ్రవర్ణ సారా నిషేధ ప్రయత్నంలో తనతో కలిసి వస్తారని కూడా భావించారు. కానీ బ్రిటిషు పాలకులు ఆదాయం ఎక్కువగా మద్య అమ్మకాల వల్ల లభిస్తుండడంతో మద్యపాన నిషేధము సాధ్యమయ్యే పనిలా కనిపించలేదు. అందుకే గాంధీ మహాత్ముడు తన జాతీయోద్యమ నినాదాల్లో మద్యపాన వ్యతిరేకతను ఒక ప్రధాన అంశంగా చేర్చారు. బ్రిటిష్ ప్రభుత్వం మన దేశీయులను రాజకీయంగా లోబర్చుకోవడం, ఆర్థికంగా దోచుకోవడమే కాక ప్రజలను ఆయురారోగ్యాలు కూడా కబళించి వేస్తుందన్న వేదనతో ఆయన దీన్ని ఉద్యమంగా తీర్చిదిద్దాడు. బ్రిటిషు ప్రభుత్వము ఈ పోరు పడలేక టెంపరెన్స్ కమిటీ నియమించి చేతులు దులుపుకుంది. అయితే ఈ టెంపరెన్స్ కమిటీ వ్యవహార సరళి మద్యపాన నిషేధానికి ఏమాత్రం దోహదం చేసేలా లేదు. ఇవన్నీ ఎప్పటికప్పుడు గాంధీజీ తన ఉపన్యాసాలు, వ్యాసాల ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్న సందర్భం ఇది. మహాత్ముణ్ణి అన్నిట్లోనూ అనుసరించిన కనుపర్తి వరలక్ష్మమ్మ మద్యపాన నిషేధ ఉద్యమ ప్రచారాన్ని కూడా తన బాధ్యతగా స్వీకరించారు. ఈ లేఖ విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. జాతీయోద్యమ కాలంలో టెంపరెన్స్ మూవ్మెంట్ పేరిట ప్రారంభమైన మద్యపాన నిషేధ ఉద్యమ ప్రస్తావన ఈ లేఖలో కనిపిస్తుంది. ఈ లేఖలో మొదట రాట్నం వడకడం గురించి, రాట్నం వడకడం గురించి, దాని లాభాలు, దాని అవసరం, దానికి పెరుగుతున్న జనాదరణ గురించి ప్రస్తావిస్తూ తను ఏమీ చేయకుండా సోమరిగా ఉన్నానన్న కల్పత విమర్శనను శారద తిరస్కరిస్తుంది. తను రాటు వడకడము ద్వారా ఆనాడు జరుగుతున్న జాతీయ ఉద్యమంలో గాంధీ బోధనలను అనుసరిస్తూ ఉందే కానీ సమయాన్ని వ్యర్థం చేయలేదని ఆమె తనను తాను సమర్థించుకుంది. అదేవిధంగా దేశంలో ఎందరో స్త్రీ పురుషులు తనను అనుసరిస్తున్నట్లే గాంధీ మహాత్ముని అనుసరిస్తూ నూలు వడికే పనిని ఒక ఉద్యమంలా చేపట్టారన్న విషయాన్ని ఆమె తన స్నేహితురాలికి గుర్తు చేసింది. అనంతరం లేఖలో సుదీర్ఘంగా చర్చించిన విషయం మద్యపాన వ్యసనం, దానివల్ల కలిగే నష్టాలు, స్థూలంగా మద్యపానం వల్ల కలిగే నష్టాలను ఈ విధంగా ఆమె 3 విధాలుగా సూత్రీకరించారు: ఆర్థికం, కుటుంబికం, సామాజికం. మద్యపానం వల్ల ఇల్లు గుల్లవుతుంది అని శారద అంటుంది. పురుషుడి రాబడిలో సగానికి పైగా ఈ వ్యసనానికి ఖర్చయిపోతుందని ఆమె గుర్తు చేస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన నిజాన్ని ప్రస్తావిస్తుంది రచయిత. మగవాళ్లకు, ఆడవాళ్లకు కూలీలలో తేడా ఉంటుందని, ఇద్దరూ సమాన కూలీలు లభించదని అంటుంది.
ఆడ కూలీలు తమకు వచ్చిన కూలీ డబ్బులు ఇంటికి తీసుకువస్తారు కానీ మగవాళ్ళు కళ్ళు దుకాణాల్లో అయిపోతాయని అంటుంది. రచయితి స్త్రీ పురుషుల వేతనాల్లో వ్యత్యాసాన్ని గ్రహించడంలో ఆమె సామాజిక దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది. సమకాలీన సమాజంలో ఉన్న అసమానతలను, ముఖ్యంగా ఆదాయంలో స్త్రీ పురుషుల మధ్య ఉన్న తేడాను ఆమె గుర్తించడము చెప్పుకోవలసిన విషయం. ఆడవాళ్ల కూలీ డబ్బులతో ఇల్లు గడపాల్సి వస్తుందని, పిల్లల అవసరాలు తీర్చడానికి ఆ డబ్బు చాలక వాళ్ళు నానా అగచాట్లు పడాల్సి వస్తుందని ఆమె అంటున్నారు. అన్నిటికంటే మద్యపానము ఫలితంగా కుటుంబం ఎలా విచ్ఛిన్నం అవుతుందని ఆమె ఎక్కువగా బాధించిన విషయము తాగి వచ్చిన భర్త, భార్యను పిల్లలు చావబాదడము, వాళ్లకు కడుపు నిండా తిండి పెట్టకపోవడం ఆమె లేఖలో వివరిస్తుంది. వాటితో పాటు ఆ వ్యక్తి ఆరోగ్యం దెబ్బతినడం, తనను కుటుంబాన్ని పోషించలేని స్థితికి చేరుకోవడం, ఈ దశలన్నిటికీ ఆమె ఈ లేఖలో పేర్కొంటుంది. తాగడం అన్నది పురుషుడు సమస్యే కానీ స్త్రీల సమస్య ఎలా అవుతుందని కల్పత వేసిన ప్రశ్నకు చాలా దీటైన సమాధానం ఇందులో లభిస్తుంది. కుటుంబాన్ని పోషించాల్సిన పురుషుడు తాగుడికి బానిసయి భార్యను, బిడ్డలను నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ పరిస్థితిని సరిదిద్దవలసిన ప్రభుత్వము స్వలాభాపేక్షకు సారాను నిషేధించినప్పుడు నివారణకు ఎవరు పూనుకోవాలని ఆమె ప్రశ్నిస్తుంది. టెంపరెన్స్ కమిటీ మద్యపాన నిషేధ నిమిత్తం ఏర్పరిచింది. ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా మాత్రమే వేసింది. నిజంగా మద్యపాన నిషేధంపై ప్రభుత్వానికి ఆసక్తి లేదని చాలా హేతుబద్ధమైన వాదన నిరూపిస్తుంది శారదా లేఖల్లో ప్రాసంగికత. శారదా లేఖల్లో అనేక లేఖల్లో ఆమె చర్చించిన విషయాన్ని నేటి సమాజంలో ఉన్న స్త్రీలకు వర్తిస్తాయి. అంటే గత 80 ఏళ్లలోనూ సమాజం స్త్రీల విషయంలో పెద్దగా మార్పు చెందలేదని తెలుస్తుంది. ఈ లేఖలో ప్రధానంగా చర్చించింది మద్యపాన సమస్య. ఏ లేఖలో? 18వ లేఖలో. 18వ లేఖలో ఏం చర్చింది? నూలు వడకడం, మద్యపాన సమస్య గురించి. నేటి స్త్రీల జీవితాలను నాశనం చేస్తూ ఉంది. తాగుడు మరిగిన పురుషుడు భార్యాబిడ్డలు ఎలా ప్రవర్తిస్తాడో, ఆ అలవాటు ఇంటి ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారుతుందో ఆమె చెప్పిన వైన్యం ఈనాటికి సమాజంలో నిత్యం చూస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి స్త్రీలే పూనుకోవాలని ఆమె సూచన 1991లో దూబగుంటలో నిజమైందన్న చారిత్రక సత్యం. ఈ ఉద్యమం వల్ల 1995లో రాష్ట్రంలో మద్యపాన నిషేధము జరిగింది కూడా. దీన్ని బట్టి స్త్రీలు పూనుకుంటే ఈ సమస్య పరిష్కరించగలరన్నది ఆమె ధార్మికత స్పష్టమవుతుంది. ఆమె లేఖలో బ్రిటిష్ ప్రభుత్వానికి ముఖ్య ఆదాయము మద్యమే కనుక మన ఆరోగ్యాలు ఏమైపోయినా మద్యపానాన్ని నిషేధించడానికి వారు అంగీకరించరని తీవ్రంగా విమర్శించింది. ఇది ఇంపార్టెంట్. టిఎస్ కేసరి ప్రారంభించిన పత్రిక ఏంటిది? గృహలక్ష్మి. లేఖా సాహిత్యానికి ఆద్యురాలు ఎవరు? కనపర్తి వరలక్ష్మమ్మ. ఆరోగ్య ప్రకాశిక స్వాగతం రాసింది గిబ్సన్. టిఎస్ కేసరి ప్రారంభించిన పత్రిక గృహలక్ష్మి. లేఖా సాహిత్యానికి ఆద్యురాలు కనపర్తి వరలక్ష్మమ్మ. ఆరోగ్య ప్రకాశిక స్వాగతం రాసింది గిబ్సన్. అయితే ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే, ఈ శారదా లేఖల్లో 18వ లేఖ ఏ దాని గురించి ఉందంటే నూలు వడగడం గురించి, అలాగే మద్యపాన నిషేధం గురించి ఉంది. ఈమె మొట్టమొదటిగా శారదా లేఖలు 1921-22లో కల్లెపెల్లి వరలక్ష్మమ్మ గారి ఆధ్వర్యంలో వచ్చిన ఆంధ్రలక్ష్మి పత్రిక కోసము ఈమె శారదా లేఖలు రాసింది. అదేమైంది? మూతపడిపోయింది. తర్వాతకి అనసూయ పత్రిక కోసం రాసింది. అది కూడా మూతపడిపోయింది. తర్వాతకి టిఎస్ కేసరి ప్రారంభించిన గృహలక్ష్మి పత్రిక కోసం రాశారు. అందులో ప్రచురించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.